కాబోయే ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారికి గెలిచినటువంటి అన్ని పార్టీల శాసనసభ్యులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. కనీసం ఈసారైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో కేంద్రంలోని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు నవ్యాంధ్రప్రదేశ్కు 3 వరాలు ఇచ్చింది. ఒకటి, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను అమలు చేయడం. రెండవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వడం కేంద్రం. మూడవది, విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వడం. ఈ 3వ వరం కింద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, దుగరాజపట్నంలో కొత్త మేజర్ పోర్టు ఏర్పాటు చేయడం, రాజధానికి నిధులు ఇవ్వడం, బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేయడం కేంద్ర నిధులతో, విశాఖ మెట్రో రైల్, విజయవాడ మెట్రో రైల్, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఐఐటి లాంటి 13 కేంద్రీయ సంస్థల ఏర్పాటు, ఇవన్నీ 3వ వరం కింద ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఈ 3 వరాలు ఇప్పటికే అమలైపోయింది, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో 2014లో తెలుగుదేశం పార్టీ, 2019లో జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ యొక్క వరాలు అమలుకు నోచుకోలేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 నుండి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంది. ఈ సమస్యలన్నీ అప్పుడు ఉన్నాయి, అయినా ఏటిని పరిష్కరించలేదు. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ పార్టీ ఉంది, అయినప్పటికీ సాధించలేకపోయారు. దానికి బహుశా బీజేపీకి పూర్తి మెజారిటీ కేంద్రంలో ఉండడం, మ్యాజిక్ ఫిగర్ 272 గాను 282 బీజేపీకి సొంతంగా ఎంపీలు ఉండడంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అది కాదు. మళ్ళీ 2024లో ఇప్పుడు టీడీపీ సపోర్ట్తో కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనుగడ సాగించే విధంగా ఎంపీలు గెలవడం జరిగింది. టీడీపీ జేడీయూ సపోర్ట్ లేకపోతే ఒక్కరోజు కూడా మోడీ ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితులు లేదు. కాబట్టి ఇప్పుడైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి ఈ 3 వరాలు, భిక్ష కాదు, హక్కుగా రావాల్సినటువంటి ఈ 3 వరాలు, అటు ప్రత్యేక హోదా కానీ, బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాయలసీమకు ఉత్తరాంధ్రకు కానీ, మిగతా 3 వరాలు చెప్పినట్టు ఇవన్నీ సాధించుకుండే ఒక సువర్ణ అవకాశం ఈసారి వచ్చింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, ఆ సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇది ఒక సదవకాశం వచ్చింది. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని కనీసం ఈసారైనా, ఈ దఫా అయినా సరే రాష్ట్రానికి కేంద్రం నుండి హక్కుగా రావాల్సినటువంటి అన్ని అంశాలను సాధించాలని అందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పేసి తెలియచేస్తూ, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క విభజన చట్టంలోని అంశాల అమలు కోసం కృషి చేయాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.